హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము అప్రైజ్ D360K అనే ఈ క్యాప్సూల్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సాధారణంగా డాక్టర్లు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు, మోకాల నొప్పులు ఉన్నప్పుడు, బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొద్దిమందికి ప్రెగ్నెన్సీ సపోర్ట్లో ఈ యొక్క మెడికేషన్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఈ అప్రైజ్ D360Kలో ఉండే డ్రగ్ ఏమిటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, డోస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేవి మొత్తం మనము ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ కొట్టగానే మీకు అక్కడ హై పాయింట్స్ వస్తాయండి, హై పాయింట్స్ ఇవ్వండి. దానివల్ల మీరు నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఓకేనా అండి? ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రైట్, అప్రైజ్ D360Kలో ఉండే డ్రగ్ ఏమిటి? ఫస్ట్ దీంట్లో మనము డ్రగ్ అనే దానికన్నా మనం దీన్ని సప్లిమెంట్ అందాము. ఓకేనా? విటమిన్ D3 సప్లిమెంట్ ఇందులో ఉంటుంది. విటమిన్ D3 కాల్సిఫెరాల్, దాని సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్ అనే విటమిన్ D3 అనేది ఈ క్యాప్సూల్స్ లో ఉంటుంది. నార్మల్ గా మనము ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ తింటూ ఉంటే మనకు అనేక రకాల విటమిన్స్ వస్తూ ఉంటాయి. విటమిన్ D3 అనేది జనరల్ గా సన్ ద్వారా వస్తూ ఉంటుంది. మనకు చెప్తారు కదా, ఎండలో నిలబడితే మనకు విటమిన్ D3 వస్తుంది చెప్తారు చూడండి, అటువంటిది అనమాట విటమిన్ D3 అంటే. అయితే కొద్ది మందిలో ఈ విటమిన్ D3 లోపం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం గమనిస్తే సిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటున్నారండి ఎండలో? ఎవరు తిరుగుతున్నారు? సో మొత్తం కూడా మనం ఆఫీస్లోనే ఉంటున్నాము, ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మనకు ఎండ అనేది ఏదైతే తగలకపోవడం వల్ల విటమిన్ D3 తయారవ్వదు. పోనీ కొన్ని రకాల ఫుడ్స్ తిందామంటే ఆ ఫుడ్స్ కూడా సరైన ఫుడ్స్ లేవు ఇప్పుడు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు విటమిన్ D3 సరిగ్గా అందదు. ఓకేనా అండి? సో ఒకవేళ మనం విటమిన్ D3 ఉన్న ఫుడ్స్ తిన్నా సరే, మిల్క్, పెరుగు, కర్డ్ తిన్నా సరే, లోపట ఆ విటమిన్ D3 అనేది అబ్జర్వ్ అవ్వాలి. అబ్జర్వ్ అవ్వకపోవడం వల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. శరీరంలో విటమిన్ డి లేదనుకోండి, విటమిన్ డి లేకపోతే కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి అబ్జర్వ్ అవ్వవు. ఓకేనా? విటమిన్ డి ఉంటేనే కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అబ్జర్వ్ అవుతుంది. విటమిన్ డి లేకపోతే ఇవి అబ్జర్వ్ అవ్వవు. ఓకే, మనం తినే ఫుడ్ లో కాల్షియం ఉంటుంది, కానీ విటమిన్ డి లేకపోవడం వల్ల అవి శరీరంలోకి అబ్జర్వ్ అవ్వవు. మరి కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ లోపిస్తే ఏం జరుగుతుంది? సో మీ అందరికి తెలుసు, కాల్షియం లోపిస్తే ఎముకలు అరిగిపోతాయి, బొక్కలు అరిగిపోతూ ఉంటాయి, అలాగే బోన్స్ ఊరికే ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి, బోన్స్ అనేవి మెత్తగా అయిపోతూ ఉంటాయి. ఓకేనా అండి? విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటుంది, అనేక రకాల డిసీజ్ అటాక్ అవుతూ ఉంటాయి. ఇంకా మహిళల్లో వచ్చి దారుణం. మహిళల్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఈ మోనోపోజ్ రావడం, పీరియడ్స్ అయిపోవడం, దానివల్ల బ్యాక్ పెయిన్ రావడం, ఇలా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అవ్వదు, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, వాళ్ళు అలా బాధపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు చూసుకుంటే మొక్కలు అరిగిపోతూ ఉంటాయి, జాయింట్స్ అరిగిపోతూ ఉంటాయి, మొత్తము బోన్ లో ఉన్న కాల్షియం అంతా కూడా పెలుసులాగా రాలిపోతూ ఉంటుంది. ఏదైనా కింద పడ్డాం అనుకోండి, ఊరికనే ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ కారణం ఏంటి అంటే కాల్షియం లోపం ఉండడం. కాల్షియం లోపం ఎందుకు ఉంది అంటే విటమిన్ D3 లేకపోవడం వల్ల. ఓకేనా అండి? సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అనమాట. సో అందుకని మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు ఫస్ట్. ఓకే, అనేక రకాల టెస్టులు చేస్తూ దాంట్లో మనకు విటమిన్ D3 టెస్ట్ కూడా చేస్తారండి. సో విటమిన్ D3 టెస్ట్ చేసినప్పుడు విటమిన్ D3 సరిపడినంత లేదు అనుకున్న పరిస్థితుల్లో డాక్టర్లు మనకు విటమిన్ D3 సప్లిమెంట్లు పెడుతూ ఉంటారు. దాంట్లో మనకు విటమిన్ D3 అనేది 2K ఉంటుంది, 3K ఉంటుంది, 60K ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటుంది అనమాట డోస్ అనేది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది విటమిన్ D3 60K. ఇది మనకు బ్రాండ్ వచ్చేసి అప్రైజ్ D360K. ఓకేనా అండి? మరి దీన్ని ఎలా వేసుకోవాలి, దీని డోస్ ఏంటి అంటే డాక్టర్లు డోస్ ఫిక్స్ చేస్తారండి. జనరల్ గా మనం చూసుకుంటే ఏదైనా 60K ఉన్న డోస్ వచ్చేసి చూసుకుంటే కనుక వీక్లీ 1 టైం వేసుకోవాలండి. ఓకేనా? అంటే ఈ అప్రైజ్ D360Kని డాక్టర్లు వీక్లీ 1 వేసుకుని చెప్పి ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఓకేనండి? సో డాక్టర్లు చెప్తారండి, దాన్ని బట్టి మనం డోస్ వేసుకోవాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మరి విటమిన్ D360K మీరు క్యాప్సూల్ వేసుకున్నారు, అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే, సో ఆటోమేటిక్ గా ఇది దీంట్లో మనకు విటమిన్ D3 చెప్పుకున్నాం కదా, విటమిన్ D3 లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అంటే మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే కాల్షియం ని, ఫాస్ఫరస్ ని బాగా అబ్జర్వ్ చేసి దాన్ని ఎక్కడికైతే పంపించాలో అక్కడికి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఆటోమేటిక్ గా కాల్షియం లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అంటే మనకు ఓవరాల్ హెల్త్ సపోర్ట్ అంతా కూడా పెరిగిపోయి బోన్స్ గట్టిపడడం, మజిల్స్ గట్టిపడడం, ఇమ్యూనిటీ పెరగడం,
ప్రెగ్నెన్సీ ఓకే అవ్వడం, ప్రెగ్నెన్సీ సపోర్ట్ అవ్వడం. ఓకేనా అండి? సో ఎముకలు అరిగిపోయిన చెప్పుకున్నాం కదా, ఎముకలకు బలం రావడం, ఎముకలు స్ట్రాంగ్ అవ్వడం, టీత్ స్ట్రాంగ్ అవ్వడం, తర్వాత మజిల్ స్ట్రాంగ్ అవ్వడం, మజిల్ పెయిన్ తగ్గిపోవడం, అటువంటి అన్ని కూడా మనకు బెనిఫిట్స్ లాగా పనికొస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఓకేనా? సో చాలా వరకు చూసుకుంటే కనుక చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకు నొప్పులు రాగానే ఇక నాకు కాల్షియం తక్కువ అని చెప్పేసి కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ డి3 టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. సో టెస్ట్ చేయకుండా మనము విటమిన్ డి3 లెవెల్స్, కాల్షియం లెవెల్స్ చెక్ చేయకుండా వేసుకోవడం వల్ల కాల్షియం లెవెల్స్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువైపోయింది అనుకోండి హైపర్ కాల్సిమియా వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా ప్రాబ్లం. మళ్ళీ కాల్షియం ఎక్కువైనా ప్రాబ్లమే, గుర్తుపెట్టుకోండి. కాల్షియం ఎక్కువైతే ఏం ప్రాబ్లం అంటే మెయిన్ ప్రాబ్లం కిడ్నీ స్టోన్స్ తయారైతాయి, కిడ్నీ డిసీజ్ వస్తాయి. సో అందుకని గుర్తుపెట్టుకోండి. సో ఇది మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకేనా? అలాగే ఇంకొన్నిసార్లు విటమిన్ డి3 వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే కొద్దిగా కళ్ళు తిరగడం, వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించడం, హెడేక్ రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రికాషన్స్, జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ జాగ్రత్త ఏంటి అంటే విటమిన్ డి3 కానీ వేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్న తర్వాతనే ఇవి వాడాలండి. లేకుంటే మీరు టెస్ట్ చేయకుండా ఊరికే వేసుకోవద్దు. మనకు మనమే అనుకుని ఎజ్యూమ్ చేసుకొని వేసుకోవద్దు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డోస్ మిస్ చేయొద్దండి. తర్వాత వీక్లీ 1 అన్నప్పుడు వీక్లీ 1 వేసుకోవాలి. మాక్సిమం ఇది 4 to 8 వీక్స్ వరకు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే ఒక 2 months వరకు మాత్రమే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారండి. అంతకు మించి వేసుకోవద్దు. డోస్ మిస్ చేయొద్దు. డబల్ డోస్ వేసుకోవద్దు. ఓకేనా? మరి ప్రెగ్నెన్సీలో వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి ఇది సేఫేనా అంటే కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ప్రెగ్నెన్సీలో కానీ బ్రెస్ట్ ఫీడింగ్ లో కానీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారండి. సో వారిలో వేసుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు వాడాలి ఫ్రెండ్స్. రైట్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ ఇంట్రాక్షన్స్. డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఏమున్నాయి అంటే జనరల్ గా కొన్ని రకాల యాంటీబయాటిక్స్, కొన్ని రకాల బ్రెయిన్ మీద పనిచేసే మెడిసిన్స్, కొన్ని రకాల స్టెరాయిడ్స్ వేసుకున్నప్పుడు ఈ యొక్క మెడిసిన్ వేసుకోవద్దండి. సో అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీరు ఏమైనా మెడిసిన్ వాడుతున్నారన్నప్పుడు ఖచ్చితంగా ఏమీ దాపెట్టకుండా మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారో డాక్టర్కి చెప్పాలి. దాన్ని బట్టి తను డోస్ ఫిక్స్ చేయడం కానీ మెడిసిన్ మార్చడం కానీ చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ విటమిన్ డి3 60K క్యాప్సూల్ గురించి వెళ్ళి. సో దీంతో పాటు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. సో రీసెంట్ గానే నేను టాటా ఏఏజీ, టాటా ఏఏ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్ గా జాయిన్ అయ్యానండి. సో మీకు కనుక ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ లాంటి ఏమైనా తీసుకోవాలని ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్. సో నేను ఖచ్చితంగా మీకు మంచి హెల్ప్ చేస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఉన్న డిస్ప్లేలో నెంబర్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ మెసేజ్ కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు తిరిగి కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడడం చేస్తాను. రైట్? ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ కొట్టగానే హైప్ వస్తే హైప్ పాయింట్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.